హాయ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఏపీలో ఎంసెట్ 2025 రాసే విద్యార్థులు ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కన్సిడర్ చేయొచ్చు. కొంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మరి ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆర్వీఆర్ జేసీ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్. మేము చదివేటప్పటి నుంచి 1982-81 ఆ ప్రాంతంలో ఉన్నట్టుంది. ఆర్వీఆర్ జేసీ విద్యార్థుల ప్రతిభని మనకి ఒక వార్తా కథనం అయితే రావడం జరిగింది. టీసీఎస్ ఉద్యోగాలకు అత్యధికంగా 321 మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ ఆర్వీఆర్ జేసీ కాలేజీలో. ఇది మంచి కాలేజీ. ఈ కాలేజీని కూడా నంబర్ 1 మరి టాప్ 10 ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఒక కాలేజీగా మనము కన్సిడర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు నైపుణ్యంతో కూడిన విద్యా విధానాలు అందించే ఉపాధి కల్పనే లక్ష్యంగా తమ కళాశాల కృషి చేస్తున్న ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జారమూడి మురళీమోహన్, డాక్టర్ మద్దినే జగదీష్ తెలిపారు. గుంటూరు జిల్లా చోడవరం కళాశాలలో శనివారం అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ప్రాంగణ ఎంపికలు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎంపికలు నిర్వహించింది. ఈ ఎంపికల్లో ఉత్తమ ప్రతిభను చూపి భారీగా 321 మంది విద్యార్థులు ప్రైమరీ రోల్లో 9 లక్షల ప్యాకేజీ, డిజిటల్ రోల్లో 7 లక్షల ప్యాకేజీ, నింజా రోల్లో 3.5 లక్షల ప్యాకేజీ ఉద్యోగాలను పొందారని కళాశాల కరస్పాండెంట్ గోపాలకృష్ణ తెలిపారు. ఇదే విధంగా మరి ట్రెజరర్ డాక్టర్ కృష్ణప్రసాద్ అండ్ తమ కళాశాల విద్యార్థులకు తాము అందిస్తున్న మెరుగైన శిక్షణకి ఈ ఉద్యోగాలు నిదర్శనమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. సిఎస్సి విభాగం నుంచి 102 మంది, ఈసీఈ నుంచి 51 మంది, ఐటీ నుంచి 45 మంది, సిఎస్ఎం నుంచి 33 మంది, ఎస్బీఎస్ నుంచి 26 మంది, సిఎస్డి నుంచి 20 మంది, ఐఓటీ నుంచి 20 మంది, త్రిబుల్ నుంచి 9 మంది, మెకానికల్ నుంచి 5, సివిల్ ఇంజనీరింగ్ నుంచి 3, ఎంసీఏ నుంచి 7, మొత్తం 321 మంది ఉద్యోగాలు అయితే పొందారంట. ఇది ఎవరైతే మరి ఎంసెట్ 2025 ఏపీ ఎఫ్సెట్ మరి 2025లో ఎవరైతే రాస్తున్నారో ఈ కాలేజీని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే కొంతమందికి ఏ కాలేజీ పెట్టుకోవాలి, ఈ కాలేజీ మంచిదా, ఆ కాలేజీ మంచిదా. మరి ఏపీలో మరి ఇది గుంటూరు జిల్లాలో ఉండి మరి ఆ యొక్క హైవేలో మరి సిలకలూరిపేట సోడవరం దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతాలు అయితే ఇంకా మంచిది, ఎందుకంటే డైలీ సర్వీస్ చేయొచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. గుంటూరు వాళ్ళకి కూడా మరి ఒంగోలు ప్రాంతంలో వాళ్ళు గుంటూరు, ఒంగోలు, అదేవిధంగా పల్నాడు, మరి పిడుగురాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా ఈ కాలేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు కానీ, పిడుగురాళ్ళ, మాచర్ల, మరి విజయవాడ, గుంటూరు, ఈ విధమైన అమరావతి ఈ ప్రాంతం వాసులు అయితే ఇంకా మరి డైలీ సర్వీస్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాంగ్ రాజమండ్రి అయినా మరి ఇటు నెల్లూరు అయినా వాళ్ళు కూడా మరి ఇది కూడా మంచి కాలేజ్ అని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి టీసీఎస్లో ఉద్యోగాలు కూడా మంచి ప్యాకేజ్ వచ్చినాయి అంట. మరి 9 లక్షలు, 7 లక్షలు, మరి 3.5 లక్షల ప్యాకేజ్ రావడం జరిగింది. 321 మంది అంటే భారీగా ఒక ఎన్ని బస్సులు ఎక్కించారు టీసీఎస్ బస్సుకు 100 మంది వేసుకుంటే 3 బస్సులు నింపుకెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు జారండి, ఎందుకంటే కొంతమందికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన మంచి కాలేజీలు సెలెక్ట్ చేసుకోవడం రాదు. మంచి ర్యాంక్ కొడతాము, ఒక కేసు 1 మంచి స్టెప్ 1 మంచి ర్యాంక్ కొట్టాలి, స్టెప్ 2 మంచి కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మరి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడో ఊరు పేరు లేని కాలేజ్ చేసుకుంటే అక్కడ మీకు ప్లేస్మెంట్ రాదు. బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏమీ ఉండవు. అది మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్, బాయ్.